ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, రాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ప్లాస్మా కట్టలతో టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను తొలగిస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటకు పంపుతున్నారు. భారీ మోటార్ల సాయంతో సీపేజ్ వాటర్ను టన్నెల్ బయటకు పంపింగ్ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిన్న ఉదయం నుంచి వేగంగా సహాయక చర్యలు సాగుతున్నాయి. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే ఆలోచనలో సర్కారు ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, రాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ప్లాస్మా కట్టర్స్తో టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను తొలగిస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటకు పంపుతున్నారు. భారీ మోటార్ల సాయంతో సీపేజ్ వాటర్ను టన్నెల్ బయటకు పంపింగ్ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిన్న ఉదయం నుంచి వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే ఆలోచనలో సర్కారు ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో గల్లంతైన వారి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ఎస్ఎల్బీసీ సెంటర్ లో టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి చేస్తాము, ఏదైతే చిక్కుకున్న 8 మందిని బయటికి తెస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కొంత వేగం అయితే పెంచారు. మరోవైపు ఏదైతే లోపల టీపీఎం మిషన్ సంబంధించి దాన్ని విడిభాగాలుగా చేసి బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరియు దీనికి సంబంధించి నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు దేశంలోని అత్యుత్తమైన నిపుణులచే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామంటూ కూడా మంత్రి తెలిపారు. అయితే మరోవైపు ఈ రోజు ఉదయం ఏదైతే కొంత టన్నెల్లో పనులు వేగవంతం చేశారని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటికే 8 మంది ఆచూకీపై ఇంకా సమాచారం తమకు లేదంటూ కూడా మంత్రి వారి ఆచూకీ గుర్తించలేమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వారి కుటుంబాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం పూర్తి స్థాయి ఏదైతే అధికారికంగా చెప్పట్లేదు కానీ ఏదైతే 8 మంది పరిస్థితి కొంత ఇంకా వారి పరిస్థితి అయితే ఇంకా తమకు తెలియలేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో వారి ఆచూకీ కొంత ఏదైతే వాళ్ళ ఆచూకీపై కొంత ఆందోళనకరంగానే ఉంది అని కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే నిన్న బీఆర్ఎస్ హరీష్ రావు ప్రభుత్వంపై కొన్ని విమర్శలు అయితే 6 రోజులు గడుస్తున్నా కానీ మట్టిగా తీయలేకపోవడం కొంత ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఏదైతే పూర్తి స్థాయి చర్యలు చేపట్టడం లేదంటూ కూడా వారు విమర్శించిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి కౌంటర్ గా ఏదైతే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా ఆయన చెప్పిన తెలుపుతూ మరోవైపు రెస్క్యూ టీమ్స్ అయితే పూర్తి సహాయ చర్యలు నిమగ్నమయ్యాయి. ఈ రోజు సాయంత్రం వరకు కొంత ఆశాజనకమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, ప్రదీప్, 2 రోజుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. కానీ పనుల్లో పురోగతి ఎంతవరకు ఉంది? దీనిపై అధికారులు ఏమంటున్నారు? అలాగే టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలు ఏమంటున్నాయి? అయితే ఇప్పటికే 7 రోజులు గడుస్తున్నా కానీ చిక్కుకున్న 8 మంది కార్మికుల ఇంకా ఏదైతే తెలియరాలేదు. మరోవైపు పూర్తి స్థాయి ఏదైతే లోపల బురద తర్వాత నీరు కూడా ఉక్కి వస్తుండడం కొంత ఆ పనుల్లో కొంత ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీపీఎం ఏదైతే మేజర్
డిపిఎం మిషన్ ఏదైతే సంబంధించి విడిభాగాలుగా చేసి బయటికి తీసుకొచ్చేందుకైతే కట్టాల సహాయంతో ఆయన ఏదైతే రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ కొనసాగిస్తుందో, మరోవైపు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 600 మంది సిబ్బందితో ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 8 మంది ఆచూకీ సంబంధించి 8 మంది కుటుంబాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారు ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 3 రోజులు అవుతున్న నేపథ్యంలో తమ వారి గురించి కూడా ఎటువంటి సమాచారం చెప్పట్లేదు అంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కూడా వారి జాడ ఇంకా తమకు తెలియరాలేదంటూ కూడా చెప్పడం కొంత కుటుంబాలను అయితే ఆందోళన పరిస్థితి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.